హలో టెక్కీస్, ఎలా ఉన్నారు? గుడ్ మార్నింగ్. సో, మన జావా కోడ్స్ ప్రాక్టీస్ సిరీస్‌లో టుడే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే కోడ్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. అసలు ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం. సో, ఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక డిజిట్ ఒక నంబర్ తీసుకుంటే, ఆ నంబర్ ఇప్పుడు 5 అనే నంబర్ తీసుకుంటే, దాని ఫ్యాక్టోరియల్ ఏమవుతుందంటే 5 4 3 2 1. సో, దానికన్నా చిన్నగా ఉన్న నంబర్స్ అన్నీ కాన్సిక్యూటివ్‌గా మల్టిపుల్ చేసుకుంటా పోతే అది ఫ్యాక్టోరియల్ అవుతుందనమాట. సో, జావా కోడ్‌లో దానికి మనం ఎలాగ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తాము, లాజిక్ ఎలా రాస్తాము అనేది చూద్దాం ఈ కోడ్‌లో. సో, మన కోడ్ వచ్చేసి ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్. సో, మనం మెయిన్‌లో ఏదైతే కోడ్ రాస్తున్నామో అది మనకి ఎగ్జిక్యూట్ అయ్యి కన్సోల్‌లో ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఇంట్ అనే డేటా టైప్. సో, ఇంట్ అనే డేటా టైప్‌లోని ఒక నంబర్ అనే వేరియబుల్‌ని తీసుకున్నాము. ఈ నంబర్‌కి మనం ఒక 5 అనే వాల్యూని ఇచ్చామనమాట. సో, ఇంట్ నంబర్ ఈక్వల్ టు 5. సో, ఇప్పుడు నంబర్ అంటే ఎలా కన్సిడర్ చేస్తుంది? 5 అనేలాగా కన్సిడర్ చేస్తుంది. అండ్ ఇంకొక వేరియబుల్ డిక్లేర్ చేసుకున్నాము. సో, మనం వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేసుకుంటామంటే, మనం కోడ్‌లో లాజిక్‌లో ఏవైతే వేరియబుల్స్ యూజ్ చేయాలి అనుకుంటున్నామో వాటిని డిక్లేర్ చేసుకొని వాటికి వాల్యూస్ ఇస్తాం కదా. సో, లాంగ్ ఫ్యాక్టోరియల్ సంథింగ్ ఫ్యాక్ట్. సో, వేరియబుల్ నేమ్ అనేది మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి ఇక్కడ ఫ్యాక్ట్ అని తీసుకున్నా. ఫ్యాక్ట్ ఈక్వల్ టు 1. ఇక్కడ లాంగ్ ఎందుకు తీసుకున్నా అంటే, సో, ఫ్యాక్టోరియల్ అనేది 5కి తీసుకున్నాం కాబట్టి 3 డిజిట్స్‌లో రావచ్చు. అదే 7కి తీసుకున్నాం అనుకోండి 4 డిజిట్స్‌లో రావచ్చు. అలా ఇంకా పెద్ద నెంబర్ తీసుకుంటే ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది ఇంకా ఎక్కువ రావచ్చు కదా. ఇంట్‌కి, లాంగ్‌కి డిఫరెన్స్ ఏంటంటే, మనం నార్మల్‌గా చెప్పుకోవాలంటే ఇంట్ అనేది స్మాల్ కంటైనర్ అనుకోండి. లాంగ్ అనేది దానికన్నా ఇంకొంచెం పెద్ద కంటైనర్. సో, ఇంకా పెద్ద వాల్యూ నంబర్ ఆఫ్ డిజిట్స్ ఉన్న వాల్యూని స్టోర్ చేసుకోవడానికి ఈ లాంగ్ అనే డేటా టైప్ యూజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు ఫ్యాక్ట్‌లోని 1 ఎందుకు తీసుకున్నామంటే, నార్మల్‌గా ఇనిషియలైజేషన్ 0తో చేస్తాం కదా సమ్‌టైమ్స్. కానీ ఇక్కడ మనం ఏంటి ఫ్యాక్టోరియల్ చేస్తున్నాం. ఫ్యాక్టోరియల్ అనేది ఏం చేస్తుంది? మల్టిపుల్ కదా. సో, ఒకవేళ 0 తీసుకుంటే మనం లాజిక్‌లో మల్టిపుల్ చేస్తున్నాం కాబట్టి ఎవ్రీథింగ్ ఆ మల్టిపుల్ అనేది 0 అవుతుంది. సో, ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 1 అని ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఇప్పుడు దీనికోసం అంటే ఎవ్రీ టైమ్ నేను ఇలాగా రాయలేను కదా. 1 5 6 అలా రాయలేము కదా. సో, దానికోసం ఒక లూప్ రన్ చేద్దాం. లూప్ రన్ చేయడానికి ఒక ఫర్ లూప్ తీసుకున్నాను. సో, ఆ ఫర్ లూప్‌లో ఏంటి ఇంట్ i ఈక్వల్ టు 1, i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నమ్, i ప్లస్ ప్లస్. సో, ఈ ఇటరేషన్ ఏమిస్తుంది అంటే, ఫస్ట్ i వాల్యూ 1 ఉంటుంది. తర్వాత ఈ కండిషన్‌లోని 1 అనేది నమ్ అంటే ఎంత? 5. సో, 5 కన్నా చిన్నదా ఆర్ ఈక్వల్ టు 5 అని చెక్ చేస్తుంది. తర్వాత i ప్లస్ ప్లస్ అంటే 1 కాస్త 2 అవుతుంది ఫస్ట్ ఇటరేషన్‌లో. అలా సెకండ్ ఇటరేషన్‌లో 2 అవుతుంది. థర్డ్ ఇటరేషన్‌లో 3. అలా ఫిఫ్త్ ఇటరేషన్‌కి వచ్చేసరికి 5 అవుతుంది. అంటే 5 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. సో, కండిషన్ సాటిస్ఫైడ్. అప్పుడేమవుతుంది? i ప్లస్ ప్లస్. సో, 6 అవుతుంది. ఇప్పుడు i ఈక్వల్ టు 6 ఉన్నప్పుడు i లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు నంబర్ అంటే 6 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5. కండిషన్ ఫాల్స్ కాబట్టి ఫర్ లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. సో, ఈ లూప్ అనేది 5 టైమ్స్ రన్ అయ్యి మనకి లాజిక్ అనేది 5 టైమ్స్ వర్కౌట్ అవుతుంది. మనం లాజిక్ ఏం రాసాము? ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i. సో, ఇనీషియల్లీ ఫ్యాక్ట్ ప్లేస్‌లో ఏముంది? 1 అనేది ఉంది. ఇప్పుడు ఫ్యాక్ట్ ఈక్వల్ టు ఫ్యాక్ట్ ఇంటూ i అంటే ఏమవుతుంది ఫస్ట్ టైము? 1 ఇంటూ 1 దెన్ 1 ఇంటూ 2. సో, ఇప్పుడు 1 ఇంటూ 2 అంటే 2 ఉంటుంది. ఫ్యాక్ట్‌లో 2 ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ ఇటరేషన్ తర్వాత i 3 అవుతుంది కదా. అప్పుడు 2 ఇంటూ 3 దెన్ 3 ఇంటూ 4 అలా 4 ఇంటూ 5 మొత్తం ఇలా ఒకటి ఇటరేషన్ కంప్లీట్ అయ్యి ఈ లాజిక్ 5 టైమ్స్ రన్ అయ్యేసరికి మనకి అవుట్పుట్లో ఏం రావాలంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. సో, దీని మొత్తం మల్టిప్లికేషన్ ఎంతైతే అవుతుందో ఐ థింక్ 120 అవుతుంది. సో, 120 అనేది మనకి అవుట్పుట్లో ప్రింట్ అవ్వాలి. సో, ఫర్ దట్ వన్ మనం ఏం చేస్తాము, మనకి ఒకవేళ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని ఆ ప్రింట్ ఇక్కడే రాసుకున్నాం అనుకోండి, 5 టైమ్స్ ఫర్ లూప్ రిపీట్ అవుతుంది కాబట్టి 5 టైమ్స్ మనకి ఇది అవుట్పుట్ కూడా ప్రింట్ అవుతుంది. మనకు అలా వద్దు కదా, ఓన్లీ 1 టైం ప్రింట్ అయితే సరిపోతుంది. బట్ ఈ ఇటరేషన్ అయిపోయాక మనం ఒక సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ఎల్ అని రాసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్ ఈజ్. సో, మనం ఏ నెంబర్ అయితే తీసుకున్నామో ఆ నెంబర్కి ఫ్యాక్టోరియల్ అని చెప్పేసి ఒక స్ట్రింగ్ని ఇచ్చుకున్నాం అనమాట. ఇది మనకి ఏంటి డిస్క్రిప్షన్, మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకున్నామో దాని డిస్క్రిప్షన్ని ఇలా ఇచ్చుకుంటాము. ప్లస్ ఫ్యాక్ట్. సో, ప్లస్ ఎందుకు యూజ్ చేసామంటే మన ఆన్సర్ని
మనం తీసుకున్న స్ట్రింగ్ వాల్యూకి అపెండ్ చేస్తుందనమాట. సో, ఈ ఫ్యాక్ట్‌లోనే గదా మనకి ఆన్సర్ ఉంటుంది. ఎందుకంటే లాజిక్ దానికే గదా రాసాం మనం. సో, ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్యాక్ట్ అనేది మనకి ఏం రిటర్న్ చేస్తుంది? ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నంబర్. 5 యొక్క ఫ్యాక్టోరియల్‌ని రిటర్న్ చేస్తుందనమాట. సో, నేను మినిమైజ్ చేస్తున్నాను. మీరు కోడ్ స్నిప్పెట్ తీసుకోండి ప్రాక్టీస్ పర్పస్. అండ్ నేనిప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తున్నా దీన్ని. సో, ఎగ్జిక్యూట్ చేస్తే ఫ్యాక్టోరియల్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్ వచ్చేసి 120 అని వచ్చింది. ఒకవేళ ఇది కాకుండా మనం 7కి తీసుకుందాం అనుకోండి. సో, 7కి తీసుకుంటే ఏమవుతుంది? సేమ్ అప్పుడు ఫర్ కండిషన్‌లోని ఈ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇప్పుడు 7 యొక్క ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో, ఇఫ్ యూ వాంట్ ఎనీ నంబర్ మీరు అది తీసుకోవచ్చు. సో, ఇక్కడ మనం లాంగ్ అనే దాంట్లోని ఫ్యాక్ట్‌ని స్టోర్ చేసుకుంటున్నాం కాబట్టి మోర్ వాల్యూస్‌ని కూడా వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఇది స్టోర్ చేసుకుంటదనమాట. ఇది ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఏ గివెన్ నంబర్ ప్రోగ్రామ్ అనమాట. సో, దీంట్లో ఏమైనా క్వెరీస్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ డూ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ దిస్ ఛానల్. థ్యాంక్ యూ.